అయ్యో ఎందుకు నాన్న సారీ ఎందుకు అమ్మా మా గేట్లు కాకుండా మన ఏమన్నా మిషన్ అమ్మా వీళ్ళు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి బాగుపడేవాళ్ళు ఓహో శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ 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 మహాదేవ. అయ్యా రామచరిత మానసులో 7వ సోపానము, అది 7వ ఖండ, దాన్నే ఉత్తరాఖండంగా. దీంట్లో ఆ శ్రీరాముడు శ్రీరామ భరత సంగము కలిశారు. అన్నదమ్ములందరూ కలుసుకున్నారు. అయ్యా రామచరిత మానసు ఎప్పుడో ప్రారంభించాం. అసలు ఒక సందర్భంలో రామచరిత మానసుని పూర్తి చేస్తానని నీకు నాకు నిజంగా ఎప్పుడు దిగులు వచ్చిందంటే సీతాపహరణం జరిగిపోయింది. అప్పుడు మరీ దిగులు వచ్చింది. ఎందుకు సీతాపహరణం జరిగినందుకు కాదు, సీతారాముల్ని విడగొట్టాము, వీళ్ళని కలపకుండా ఎక్కడ ఆపేయాల్సి వస్తుందో అని చాలా బాధ. ఎందుకంటే చదవగలిగిన వాళ్ళు వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళు రాలేకపోతే పరిస్థితి ఏంటి అని కొంచెం దిగులు పడ్డాను. బహుశా రాముడు మొదలు చెప్పాడు. ఆయన చెప్పాడు రామా అని. మనం అంటే అక్కడి నుంచి 2 గొంతులు వినిపిస్తాయట మనకి, రామా అని. మీకు శ్లేష అర్థమైందో లేదో మరి. రామా అని మనం అంటే వాళ్ళను సీతారాములు ఏమైనా పిలిచావా రామా, నువ్వు పిలిచావా రమ్మంటావా అని రామా అంటారట. మనం ఒక గొంతుతో రామా అంటే 2 గొంతులతో రామా అంటారు. అంటే వాళ్ళు అంత భక్త సులభులు ఇద్దరు, ఒకళ్ళని మించి ఒకడు. అది ఒకళ్ళతో సమానమైన వాళ్ళు ఒకడు. రామా నన్ను అడిగితే ఇద్దరు కాదు, నన్ను అడిగితే 3 గొంతులు. 3 కాదు, ఇంకా చెప్పాలంటే 4+1+1 అంటే 5-6 గొంతులు. ఎవరంటే సీతారామ, హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, రామచంద్రులు. అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు, సీతాదేవి 5, హనుమంతుడు. ఇంతమంది రామా అంటారు. మనం ఒక్కసారి రామా అంటే ఒక ఆయన చక్కగా చెప్పాడు, బాగుందనిపించింది. అలాగే ఒకసారి ఒక పద్యం, రామా అని మనసార పిలిచిన రామానుసు నీవు వచ్చి రామానుమింక మనసా వేటికి విత్తెత్తుంటారని ఒక కవి రాస్తున్నాడు. ఇంకెందుకే జీతం రా, ఇప్పటికీ రా మానుమింక అని చెప్పి. సరే, ఆ సీతా భరత కూడా వెళ్ళారు, వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళారు.
ఇక వెళ్ళు నెమ్మదిగా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. భరతానుజ लक्ष्मण पुनि भेटे दुसह विरह संभव दुख मेटे सीता चरण भरत सिरुनावा अनुज समेत परम सुख पावा प्रभु हर्षे पुरभासी जनित वियोग विपति सबनासी प्रेमातुर सब लोग निहारी कौतुक कीन्हा कृपाल खरारी अमित रूप प्रकटे तेहि काला जता जोग मिले सबहि कृपाला कृपा दृष्टि रघुवीर विलोक ये सकल नर नारी विशोकी चन महि सबहि मिले भगवान उमा मरमय काहु न जाना यही विधि सबहि सुखी करि रामा आगे कली सीला आगे चले शीला गुणधामा कौसल्यादि मातु सब दाई निरखि बच्चा जनधेनु लवाई. సీతప లక్ష్మణుడు శత్రుఘ్ని కౌగిలించుకుని యోగ జనితమైన దుస్సహ దుఃఖమును దూరమనర్చెను. లక్ష్మణుడు శత్రుఘ్ని కూడా కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరూ ఏకగర్భ జనితులు. ఆ వియోగ జనితంలో వచ్చినటువంటి దుఃఖాన్ని పోగొట్టుకున్నారు ఇద్దరు కూడా. అనంతరము భరత శత్రుఘ్నులు సీతాదేవి చరణములకు ప్రణమిలి పరమానంద భరితులైరి. అది ఆ భరతుడు వదిలి గారైనటువంటి సీతాదేవి చరణములకు ప్రణమిలి చాలా ఆనందపడిపోయారు. శ్రీరామచంద్ర ప్రభు కాంచి అయోధ్య వాసులు ఆనంద జలిదిలో ఓలలాడి. అది ఆ శ్రీరామచంద్రుడిని చూసినటువంటి వాళ్ళు ఆనంద సముద్రంలో అలా ఓలలాడారు. వారి విరహ జనిత దుఃఖము మటుమాయమైన వాళ్ళ రామ విరహ జనిత దుఃఖం మటుమాయం అంటే మచ్చు కూడా లేదు ఎక్కడ. ప్రేమ విఫలులైన వారిని చూసి దయాలువైన శ్రీరాముడు ఒక లీలను ప్రదర్శించాడు. ఆ ప్రేమ విఫలం ఆయన ఒక లీలను చూపించాడు. ఒకే సమయంలో ప్రభు అనేక రూపములలో ప్రకటితుడై ప్రతి వ్యక్తికి ఒకే సమయం వారి వారి యోగ్యతలకు అనుగుణంగా దర్శనమిచ్చాడు. ఇప్పుడు అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, అందరికీ ఎదుర్కొన్నారు. ఏనాయన బాగున్నావా, మీరు ఎలా ఉన్నారు? ఇది కరెక్ట్ గా శ్రీకృష్ణుడు చేసిన లీల. రామచరిత మానసుని రాముడి చేతి చెప్పించాడు. వాల్మీకి రామాయణంలో ఎటువంటిది లేదు. అసలు మాటలు చెప్పాలంటే రాముడు ఎక్కడా తన దైవత్వాన్ని ప్రకటించలేదు. వాల్మీకి రాముడు, తులసి రాముడు మాత్రం కొంచెం ప్రకటించాడు. ఇటువంటిది ఈయన అరణ్య పర్వంలో కూడా చేశాడు. అందరూ వచ్చారు. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, రాముడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు. ఎరనైనా ఏమో రామకృష్ణ బాగున్నా, ఏంటి విశేషాలు, నీ ప్రవచనం ఎలా సాగుతుంది? 36 మందికి అసలు ముగ్గురికి వచ్చేట్టు కదా, చివరికి బల్లాయిని కూడా ఈ మధ్య రావట్లేదు అప్పుడప్పుడు. ఏంటి పరిస్థితి, మరి అంత బాగా చెప్తున్నాను ఏంటి అని ఒక జోకు. పర్వాలేదు, ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాలి. ఒక ఆయన పాపం పెళ్ళి, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం పెడితే ఈయన అడగక పూర్వమే పరమాచార్యుల వారు ఏం చేశారంటే, నీకు భాగవతం తెలుసు కదా, ఓ పని చెయ్యి, ఆ ఫలానా చోట వాళ్ళు భాగవతం చెప్పంటున్నారు, ఒకసారి వెళ్ళకూడదు అన్నాడు. అలాగేనండి. పరమాచార్యులు ఈయన చెప్పిన పని మర్చిపోయాడు. వెళ్ళాడు, భాగవతం చెప్పాడు. 7 రోజులు చెప్పాడు. వచ్చేటప్పటికి నమస్కారం పెట్టాడు. ఏంటైనా ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి, కానీ ఏం చెప్పమంటారండి, నేను అంత చక్కగా చెప్తే ఆ గుడి పురోహితుడు, ఆ గుడి కొంచెం టిక్కెట్లు ఇవ్వడానికి ఒకడు, 4 విన్నారండి. 4, 5 అండి, ఎవరు రాలేదండి. పరమాచార్యులు ఒక క్షణం ఆలోచించి, అబ్బా ఎంత అదృష్టవంతుడు నువ్వు, ఏంటండి అదేంటండి ఎవరు రాలేదంటే అదృష్టవంతుడు అంటే,
ఒరే నాయన, వ్యాసుడి కొడుకు పరమ భాగవతోత్తముడు. ఏది ఒక ఆవు పాలు తీసికంత కూడా ఒక చోట ఉండని వ్యక్తి సుకుడంతటి వాడు భాగవతం చెప్తే ఒక్కడు విన్నాడు. ఎవరు? పరీక్షితుడు. ఎవరు? ఆయన మంత్రులు కానీ, ఆయన రాణులు కానీ, ఆయన కొడుకులు కానీ ఎవరు వెళ్ళలేదు. ఒక్క పరీక్షిత్తు ఉన్నాడు. నువ్వు చెప్తే నలుగురు ఉన్నారు కదయ్యా, నువ్వు సుకుడు గడ్డ గొప్పవాడివే అన్నాడు. అయినప్పటికీ ఆయన వచ్చింది, సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమయ్యా మన అమ్మాయి పెళ్లి కూడా అయ్యో మర్చిపోయాను. ఇలా అనుకుండగానే ఒక ఆయన వచ్చి, అయ్యా మీకు చేరవేయమని ఎవరో ఇది ఇచ్చారండి అని ఈయన ఎంత అడగదలుచుకున్నాడో అంతా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది పరమాచార్యుల వారి కృప. మీకు ఇంకొక పరమ ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనం ఇంద్రకాళాద్రి పర్వత ప్రదక్షిణానికి వెళ్ళాను. సరే పొద్దున్నే లేచాము, అనుష్ఠానం చేసుకున్నాం, ఇక బయలుదేరబోతున్నాం. నేను ఎక్కడైతే బస చేశానో ఆ ఇంటి యజమాని, ఇదిగో ఎన్నాళ్ళ మటు మీకు ఇది ఇద్దాం అనుకున్నాను అండి, పరమాచార్యుల వారి చిత్రపటం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాను. చిత్రపటం తీసుకొచ్చి చేపెట్టు. వెంటనే నేను మా వాళ్ళకి చెప్పాను, అయిపోయింది నాన్న, మన ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ విజయవంతంగా ముగిసినట్టు అయిపోయింది. మనం ఇంకప్పటికి మొదటి అడుగు కూడా వేయలేము. కానీ పరమాచార్యులు వారి దయ లేకపోతే ఆయన చిత్రపటం కూడా మన చేతిలోకి రాదు. అప్పుడు వెంటనే నేను నా మనస్తత్వానికి, మా అబ్బాయికి శశికి వచ్చి ఏదైనా వచ్చిందనుకో, మా చిరంజీవి నాగేశ్వరరావుకి అది రావాలని అనుకుంటా. మా మనవరాలు అనకకి ఏదన్నా వచ్చిందనుకో, అది మా శివకుమారికి, అదే మా బ్రహ్మాజీకి, మా బ్రహ్మరంధనానికి రావాలని అనుకుంటా. ఇంట్లో మీరు ఎందుకండి అని మీరు కారణాలు అడిగారు అనుకోండి, దానికి నేను చెప్పలేదు. వెంటనే మీరు మీ వ్యాఖ్యానాలు మీరు ప్రారంభించారనుకో, వెంటనే గురువు గారికి అండి మనం అంటే అండి అన్నారు. మీరు అలా అనుకోవడమే నాకు కూడా కావాలి. ఎందుకు తెలుసా? అక్కడక్కడ నేను చేసిన దోషాలు ఏమన్నా ఉంటే మీరు నన్ను షేర్ చేసుకుంటారు. పాపం మీరు నిజంగా మహాత్ములు అలా అనుకుంటారు. అదే నాకు కూడా కాదు. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. ఒక్క విషయం అంటే వాడు ఏదో సినిమాలో అంటాడు, ద్వేషించడానికి కారణం ఉండాలి కానీ ప్రేమించడానికి కారణం ఎందుకండి అంటాడు బృందావనంలో. ఎవరు? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అలాగే మనకి ఇక్కడ మీకు వెంటనే పరమాచార్యులు మా ఇతనికి కూడా ఏమంటే వాళ్ళకు కూడా ఇచ్చారు. కాబట్టి నాయన పరమాచార్యులు వారు పొరపాటు ఉండదు. సరే, ఇవాళ ఆయన స్మరించడమే ఇవాళ మన ప్రవచనం కూడా చక్కగా, అంటే రామ పట్టాభిషేకానికి ఆయన కూడా వచ్చారు. ఆయన్ని స్మరిస్తే ఆయన తేజో రూపంలో వస్తారని శాస్త్రం. కాబట్టి ఆయన కూడా వచ్చారని. కాబట్టి అదొక లీల. ప్రతి వాళ్ళు ఎదుర్కొన్న రాముడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఇంటికి రాముడురా పాపం 14 సంవత్సరాల తర్వాత కూడా నా పేరు, మా ఆవిడ పేరు, మా పిల్లల పేర్లు కూడా గుర్తున్నాయి ఆయనకి. ఒరే నాతో మాట్లాడాడయ్యా ఉన్న 10 నిమిషాలు. ఒరే ఏంటో చెప్తావు, మాట్లాడింది నాతో, నేను ఆయన షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను అని ఒకడు. నువ్వు షేక్ హ్యాండ్ ఏంటి, ఆయన నా భుజమే చేసి మాట్లాడాడు తెలుసా అని ఇంకోడు. ఇలా అది కేవలము మహాత్ములకి మాత్రమే సాధ్యం. మహాత్ములకి మాత్రమే సాధ్యం. అందుకే ఇప్పుడు మనం 10 మంది గుడికి వెళ్ళామనుకోండి, ఎవరి అనుభవాలు వాళ్ళవే. అక్కడ ఇప్పుడు ఒక ఆవిడకి వచ్చి అమ్మవారు చేయి పట్టుకున్నట్టు అనిపించింది అనుకోండి, నీకు కనిపించకపోవచ్చు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, భౌతికమైన దృష్టి వేరు, ఆధ్యాత్మిక దృష్టి వేరు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించామనుకోండి, ఇక్కడ మీకు అరుణాచలం కనిపించవచ్చు, అందరికి కనిపించవచ్చు. కానీ ఒకటికి కనిపించింది ఇంకోటి కనిపించకపోవచ్చు. అది పెరగడం కోసమే ఈ ప్రదక్షిణాలు మహాదేవ్ చక్కటి లీల చేశారు ఆయన మహానుభావుడు రాముడు. శ్రీ రఘువీరుని దయా దృష్టిచే స్త్రీ పురుషులందరినూ శోకరహితులైరి. ఒక్క క్షణంలోనే భగవంతుడు అందరినీ అది ఒక్క క్షణంలో అందరినీ ఆనందించారు. ఆయన దృష్టి పడేటప్పటికి అందరికి శోకం పోయింది. ఉమా
ప్రతి ఒక్కరునూ ప్రభువు మొట్టమొదట అతన్ని కలిసి కొన్నాడు అని భావించింది. అది. ఎవ్వరును ఇలా రహస్యం ఎరగదు. ప్రతి వాళ్ళు ఏమనుకుంటే వరే రాముడికి నేనంటే ఎంత ఇష్టం రా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక అతను అనేవాడు, గురుగారు మీరు పలకరిస్తారండి. నేను ఒకసారి ఎందుకో ఒక కోపం వచ్చింది నా మీద. సహజం కదండి, గురువుగారు అంటే మన ఇంటి పని మనిషి కంటే కూడా లోపు. కాబట్టి నా మీద కోపం వచ్చి, అవును గురువుగారు నేను పలకరించాను కదా. అవునండి, మీరంటూ నన్ను 6 పలకరించిన తర్వాత నన్ను పలకరి. ఇప్పుడు నేను రాముడిని కాదు కదా, ఏదో ఆ పేరు నా పేరులో రామకృష్ణ ఉండొచ్చు, కానీ 6 ఏకకాలంలో పలకరించలేను కదా. ఆ గురువుగారు అప్పుడు చెప్పాడు, గురుగారు మీరు పలకరిస్తారు సరేనండి, మీరు మొట్టమొదటి నన్ను పలకరించలేదని కోపం వస్తుంది, మీరు ఏం చేయలేదని. అదవా మీరు మొట్టమొదటి పలకరించారే అనుకున్నాం. నాతో బాగున్నావా అన్నారు, వెళ్ళిపోయారు. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నావా, మీ అమ్మాయి బాగుందా, మీ బాగున్నా అని ఇన్ని అడిగారు. కాబట్టి వాళ్ళ కోపం అలాగ వస్తుంది, మీరు దాన్ని ఏం చేయలేరు, మీరు నోరు మూసుకుని ఎడవన్నా అన్నాడు పాప కుర్రాడు. ప్రస్తుతం అతను నాకు కొంచెం దూరంగా ఉన్నాడు, నాకే కాదు మనందరికీ దూరంగా ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. హీ వాస్ కాట్ ఇన్ ఎ ట్రాప్. సరే, శీల గుణ నిదానమైన శ్రీరాముడు ఈ విధముగా సుఖ సంతోషములను పంచి ఇచ్చి ముందుకు నడిచాడు. శీలము గుణమునకు నిధి అయినటువంటి ఆ శ్రీరాముడు అందరినీ సంతోష పెట్టాడు, అందరినీ ఆనందపరిచి ఇలా ముందరికి సాగాడు. ఇంతలో కౌసల్యాది రాజమాతలు ప్రభువును చూచి తమ వత్సములకై పరిగెత్తు గోవులను త్వరపరచి వచ్చి, అది ఆ శ్రీరామచంద్రుడు చూసి కౌసల్య త్రిమూర్తులు మాత్రం ఎలా వచ్చాడంటే ఒక దూడ కోసము వచ్చినటువంటి ఆవుల్లాగా వచ్చి అబ్బా అంటూ వచ్చేస్తాయి చూడండి. దూడని కొంచెం దగ్గర తిన్న వెంటనే వచ్చాడు. అది జనదేను బాలక వత్స తజి గృహ చరణ బన పరబస గై పరబస గై దిన అంతపుర రుక స్రవత తన హుంకార కరిదావత్ భై అతి ప్రేమ ప్రభు సబు మాతు భేటి వచన మృదు బహువిధి మృదు బహువిధి కహి గై విషమ విపతి వియోగ భవతినః హర్ష సుఖ అగణిత లహే నూతనముగా ప్రసవించిన గోవులు దూడలను ఇంటికడనే వదిలి మనసులు వాటిపైనే ఉన్నను వనమున గడ్డి వేసి సాయం సమయమున దూడలను చేరుటకు తహతహపడుచుండును. అప్పుడు వాటి పొదుగుల యందు పాలుగారుచుండగా అంబా అని అరుచుచు ఆ ఆవులు పరుగులు తీయచ్చు వచ్చినట్లు రాజమాతలు వారి కడకు వచ్చి. రాజమాతలు ఎలా వచ్చారంటే కొత్తగా ప్రసవించింది ఒక ఆవు. సరే, ఆవు దూడని మరి తీసుకెళ్ళలేదు కదా, అందుకని ఆవు ఒక్కటే వనమునికి వెళ్తుంది మేతకి. దానికి ఆకలిస్తూ ఉంటుంది కదా. సరే, ఆకలిసి తీరంగానే కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంటుందంటే ఈ దూడ ఏం చేస్తుందో దాని మీదే ఉంటుంది. కాబట్టి కొంచెం కడుపు నిండగానే వెంటనే దానికి తన దూడని మర్చిపోలేదు. అది తహతహలాడుతూ ఈ దూడ కోసం వచ్చేస్తుంది. ఎప్పుడైతే దూడను తలుచుకుందో అప్రయత్నముగానే, లేకపోతే ఏం జరుగుతుందంటే మొదట దూడ లాగాలి కొంచెం, ఆ తర్వాత పొదుగులోంచి పాలు ఆగవు. కానీ ఇప్పుడు దూడ లాక్కుండానే దాని అంతటా అదే పొదుగులోంచి పాలు స్రవిస్తాయి. అలా అటువలాగా ఈ కౌసల్యా సుమిత్ర కైకేయి రామచంద్ర దర్శనాలు వచ్చారు మన కైకేయితో సహా. ఇక్కడ ఆవిడ పాత్ర గురించి మీకు రామాయణంలో చెప్పాను. ఆయన చెప్పేసాడు, నాన్న ఇది వాళ్ళ తీర్పు కైక తప్పలేదు నాన్న అని దశరథుడి చేతి చెప్పించారు. ఇందులో లేదుగా. తర్వాత ప్రభు అత్యంత ప్రేమానురాగములతో తల్లులందరినీ కలిసి అనేక విధముల మృదుమధుర వచనములను పలికెను. వాళ్ళని కలిశాడు. చాలా అయినటువంటి మృదుమధుర వచనములతో, అమ్మ
నాలమట్టి మిమ్మల్ని చూడకపోయేటప్పుడు నాకు చాలా దిగులుగా ఉంది. నిజంగానండి, అసలు ఉన్నా లేకపోయినా గురుగారు మీరు లేకపోయేటప్పటికి ఏం తోచట్లేదండి అన్న ఒక మాట అనుకోండి, వాడికి పొంగిపోతాడు. దరిద్రం వెళ్ళిపోయింది అని అనుకోండి. ఏముందండి మీరు ఉంటే వస్తాం లేకపోతే లేదు అన్నారనుకోండి వారిని. అందుకే మాటలతో గెలవాలండి. ఫస్ట్ మనుషుల్ని మాటలతో గెలవాలి, మనసుతో కూడా కదా, మాటతో గెలవాలి. మంచి మాట నిన్ను బ్రతికిస్తుంది, ఆ మాటే నిన్ను చంపేస్తుంది. అది వియోగముచే ఉత్పన్నమైన భయానక విపత్తు దూరమై వారికి అపార సుఖ సంతోషములు ప్రాప్తించును. ఆ వియోగం వల్ల కలిగినటువంటి భయం, ఆ విపత్తు పోయినాయి, అంతులేని సుఖం కౌసల్యాది మాతలకి, రాజకుటుంబానికి వచ్చింది. బేటెవు తనయ సుమిత్ర రామచరణ రతి జాని రామహి మిలత కైకి హృదయ బహుతు సకుచాని లక్ష్మణ సబు మాతన్ హామిలి హర్షి ఆశిష పాయి కైకి కహా పుని పుని మిలే మన కర చోబు నజాయి. శ్రీరాముని చరణములకి అంకితమైన లక్ష్మణుని సుమిత్రాదేవి అక్కున చేర్చుకొని ఆ తల్లి సుమిత్ర అసలు కొడుకు ఆ శ్రీరామ పాద పద్మ సేవకి అంకితమైపోయినటువంటి ఆ లక్ష్మణుని దగ్గరకు తీసుకుంది తల్లి అయిన సుమిత్ర. కైకేయి మనసు మాత్రం శ్రీరాముని కలిగినప్పుడు మిక్కిలి సంకోచమునకు లోనయ్యను. కలిసేటప్పుడు చాలా సంకోచం. ఈయన ఏం చేస్తాడు, అమ్మా నీ చలవే 14 సంవత్సరాలు అలవిపాలయం, అందులో 1 సంవత్సరం మా సీతమ్మకు కూడా నేను దూరం అయ్యాను అని అంటాడు. ఏం చేస్తాడు కనుక సంకోచం లేదు రాముడు అలా అంటే ఆవిడే ఒక సంఘర్షణ. లక్ష్మణుడు తల్లులందరికీ ప్రణమిల్లి వారి ఆశీస్సులను పొంది ఆనందించెను. లక్ష్మణుడు మొత్తం తల్లులందరికీ కైసల్య సుమిత్ర కైకేయికి నమస్కరించి వాళ్ళ ఆశీస్సులను అతడు కైకేయితో మాటి మాటికి కలిసినను ఆమె మానసిక శోభ మాత్రము తొలగలేదు. మాటి మాటికి కలిశాడు కానీ ఆవిడ మనసులో ఉన్న ఇది మాత్రం పూలప. సాసున్హా సబని మిలి వైదేహి చరణనిహి లాగి హర్షు అతిథేహి దేహి ఆశీస భూజి కుశలాత కోయి అచల తుమ్హార అహివాత సబు రఘుపతి ముఖ కమల విలోకి మంగళ జాని నయన జలరోకహి కనక తారా ఆరతి ఉతారహి బార బార ప్రభు గాత నిహారి నానా భాతి నిచావరి కరహి పరమానంద హర్ష పురభరహి కౌసల్య పుని పుని రఘు బీరహి చిత్తపతి కృపా సింధు రణధీరహి హృదయ విచారతి బారహి బారా కవన భాతి లంకాపతి మారా అతి సుకుమార జుగల మేరే భారే నిశిచర సుభట్ మహాబల భారే. జానకి దేవి తన అత్తలందరినీ కలిసి అమితానందముతో వారి పాదములకు అభివాదము చేసింది. తన అత్తలందరిని కలిసి వాళ్ళందరి పాదములకు నమస్కరించింది సీతమ్మ. వారు ఆమెకు కుశలములు అడిగి నిత్య సుమంగళి భవాని ఆశీర్వదించింది. ఆవిడ కుశలములను అడిగారు. వాళ్ళందరూ ఒకటే నిత్య, దీర్ఘ కూడా కాదు, నిత్య అంటే నువ్వు ఉన్నంత వరకు సుమంగళిగా. తల్లులందరూ శ్రీ రఘునాథుని ముఖ కమలములను చూచుచుండిరి. అది ఆ తల్లులందరూ శ్రీరాముని ముఖాన్ని, ఆ ముఖ పద్మాన్నే చూస్తున్నారు.
అది శుభ సమయం అని తెలుసుకొని ఆశువులను ఆపుకొని చుండిరి. అది శుభ సమయం కదా, శుభ సమయంలో కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు. అందుకని కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అని ప్రయత్నపూర్వకంగా ఆపేస్తున్నారు. బంగారు పల్లెములలో హారతులు ఎత్తిరి. అది బంగారు పల్లెములో వాళ్ళకి హారతులు ఇచ్చారు. మాటి మాటికి ప్రభు దివ్య మంగళ విగ్రహమును తనివి తీరా దర్శించి మాటి మాటికి ఆ మంగళ విగ్రహం చూస్తే రూపం మధురం అంటారు కాబట్టి ఆయన్ని చూస్తున్నారు. వారు ప్రభువునకు అనేక విధముల కానుకలను సమర్పించారు. అది వాళ్ళు ప్రభువుకు అనేక కానుకలు, బట్టలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, ఇచ్చేసారు. హృదయములు పరమానంద భరితములు. హృదయములు పరమానంద భరితాలైన కౌసల్యాదేవి దయాసాగరుడు పదే పదే కన్నులారా చూస్తోంది. నా కుమారులిద్దరు అత్యంత సుకుమారుడు. ఆ రాక్షసులు మిక్కిలి పరాక్రమశాలురు. అది నా కుమారులిద్దరు సుకుమార్, ఆ రాక్షసులు పరాక్రమశాలు, మురుడు యోధులు. వారిని ఆ దుష్టరావణ్ణి వీరు ఎట్లు వధించి ఉండవచ్చును అని ఆమె ఆలోచించుకుంది. ఇంత సుకుమార శరీరం అంత మొరటు వాళ్ళని ఎలా గెలిచారు? लक्ष्मण अरु सीता सहित प्रभु ही विलोकति मातु परमानंद मगन मन पुनि पुनि पुलकित सीता लक्ष्मण सहितुडैन श्री रामचंद्रुनि कांचुचु कौसल्यादेवी ఆనంద డోలికలలో ఊగిపోయాను. ఆమె తనువు మాటి మాటిని పులకాంకితమయ్యాను. కౌసల్య ఎలా ఉందంటే సీతా లక్ష్మణ సమేతన శ్రీరామచంద్రుని చూడటం ఆవిడ తనువు పులకించి ఆనంద సముద్రములో అలా లంకాపతి కపీశ నలనీల జాంబవంత అంగద శుభశీల హనుమదాది సబు వానర వీర హరే మనోహర్ మనుజ శరీర భరత సనేహ శీల వ్రత నేమ సాదర సబు భరణ అతి ప్రేమ దేకి నగర బాసి కైరీతి సకల సరాహ ప్రభుపద ప్రీతి పుని రఘుపతి सब सखा बुलाए मुनिपद लागहु सकल सिखाए गुर वशिष्ठ कुल पूज्य हमारे इन्ह की कृपा धनुज रण मारे ये सब सखा सुनहु मुनि मेरे भये समर सागर कह बेरे मम हित लागी जन्म इन्ह हारे भरतहु ते मोहि अधिक प्यारे सुनि प्रभु वचन मगन सब भये निमिष निमिष उपजत सुख नये లంకాపతి విభీషణుడు. ఆయన ఏం చేశారంటే వీళ్ళందరూ ఒక చిన్న లీల. లంకాపతి అయినటువంటి విభీషణుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూపాల్లో వస్తే వీళ్ళు ఎక్కడ కొంచెం ఇదవుతారో అని వాళ్ళు మనుష్య రూపంలో ఉన్నారు అని రామచరితమానసులో మాత్రమే. లంకాపతి విభీషణుడు, వానరాజు, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు మొదలగు ప్రముఖ వానరోత్తములందరూ సుందర మానవాకృతులను ధరించి హనుమంతుడితో సహా వారందరూ భరతుని స్నేహ సౌశీల్య స్వభావములను అతని వ్రత నియమ దీక్ష పటిమలను మిక్కిలి ప్రేమాదరములతో కొనియాడి. అది వాళ్ళందరూ ఆ భరతుడి విరాలైన నిజంగా అండి. రాముడు లేనప్పుడు ఎదుర్కొండా ఉన్నప్పుడు మీరు నా కాళ్ళు పట్టుకోవడం పెద్ద కష్టం ఇది కాదు. అందరూ పెడితే మనం బాగా ఉండదని కూడా మీరు పెట్టచ్చు. ఒక్కోసారి లేనప్పుడు మనం ఆదరించడమే గొప్ప. భరతుడి యొక్క ప్రేమ, ఆదరము, స్నేహము, సౌశీల్యము, వ్రత పటిమ ఇవన్నీ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. నగరవాసుల ప్రేమ వినయశీలములు చూచి ప్రభువు వారికి తన భక్తి విశ్వాసాలను మెచ్చుకొని అది వాళ్ళు నగరవాసులు వాళ్ళ ప్రభు యొక్క భక్తి వాళ్ళు మెచ్చుకున్నారు.
పిదపా శ్రీ రఘునాథుడు తన మిత్రులందరినీ పిలిచి వశిష్ఠ మునీశ్వరుని చరణములకు నమస్కరించుకొని తన మిత్రుడు ఎవరు? విభీషణుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ అయ్యా ఇగో ఈయన మా కొడుకు, ఆయనకి నమస్కరించాలని సూచించారు. వీరు మన కుల గురువులు, వీళ్ళు మన కుల గురువులు. ఈయన దయ మూలంగానే నేను ధనుజుల్ని అంతం చేయగలిగాను. చూసారా గురువు పనుల. గురువు గారు వచ్చి ఆయుధం ఇచ్చాడా? అది గురువు దృష్టి చాలండి. దృష్టి కూడా కాదు, ఆయన తలుచుకుంటే చాలు. అది సరే. మునీశ్వర వీరందరూ నా మిత్రులు. మునీశ్వరుడు పేపడు వీళ్ళందరూ నా మనసుకులు, నా కష్టంలో సహాయపడ్డవాళ్ళు. సంగ్రామ సాగరం నుండి గట్టెక్కుటకు వీరు నాకు ఓడల వలె తోడ్పడి. చూడండి, సంగ్రామం అనేటువంటి సాగరం నీ దాటారంటే వీళ్ళు ఓడలాగా. నా హితము కొరకు వారు తమ ప్రాణములను సైతం పణముగా పెట్టి, నా హితము కోసం, నా మంచి కోసం, నా శ్రేయస్సు, వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి. వీరు నాకు భరతుని కంటేనూ ఎక్కువ భరతుడి కంటే కూడా ప్రీతిపాత్రుడు. ప్రభు వచనములు విని వారందరూ భక్తి పరవశులైన ఈ విధముగా వారు అనుక్షణం నూతన సుఖములను అనుభవించి. వీళ్ళు నాకు భరతుడి కంటే వాళ్ళు ప్రేమ పరవశులయ్యారు. వాళ్ళు అనుక్షణం ఆ ప్రేమ పరవశత్వాన్ని అనుభవిస్తారు. కౌసల్యాకి చరణని పునితినః నాయవు మాత ఆశిష దీనిహే హర్షితుమః ప్రియమమ జిని రఘునాథ సుమన వృష్టి నభ సంకుల పవన చలే సుఖకంద చెడి అటారిన నగర నారీ నరబృంద. పిమ్మట వానరులు కౌసల్యాదేవి చరణములకు ప్రణమిల్లి ఆమె ప్రసన్నురాలై ఆశీర్వదించి, మీరందరూ నాకు రఘునాథునితో సమానంగా ప్రియమైన వారు అని పలికారు. వీళ్ళందరూ కూడా ఆ కౌసల్యామాతకి నమస్కారం పెట్టారు. ఆవిడ ప్రేమగా, నాయన నాకు రాముడు ఎంతో, మీరు కూడా అంతేనాయన. సరే, ఇవాళ అందుకే అసలు ప్రవచనం బిగినింగే నేను ఇద్దరు గురించి చెప్పాను. అది ఆనందకందుడగు శ్రీ రఘునాథుడు తన భవనముకు పోగినప్పుడు ఆకాశం పుష్పవృష్టి చే నిండిపోయాను. ఆయన భవనానికి వెళ్తుంటే ఆకాశంలో వాళ్ళందరూ నగరవాసులు మేడలపై నుండి మిద్దెల మీద నుండి ప్రభువును దర్శించుచుంటారు. అది వాళ్ళ మేడలకి అక్కడి నుంచి చూస్తున్నారు ఆయన. తర్వాత 7:30 కరెక్ట్ 7:40 అయితే నువ్వు చదివేశాను. ఎందుకంటే 20 నిమిషాలు ఇది ఆపేది. ఇవాళ కొంచెం ఉపవాసం కదా. ఎక్కడ వరకు వచ్చామంటే నిన్న అరుణగిరి యొక్క ప్రభావం చూసాం, అరుణాచలం చూసాం. ఈయన కూడా నత్కీరుడు అరుణాచలం చూసి అక్కడి నుంచి బయలుదేరాడు. చెప్పు ఆయన కందపల్లి ఉన్నాముల జగదంబిక. ఇంకా అరుణాచలం గురించి ఇంకో ఉన్నామల. ఈవిడ్ని తెలుగులో అపీత కుచాంబ అంటారు. అంటే ఆవిడ స్తనముల నుంచి పాలు ఎవరు తాగలేదు, అందుకే అపీత కుచాంబ ఆవిడ. అదే మన దీంట్లో తమిళంలో ఉన్నామల అంటే అపీత కుచాంబ అనే అర్థం. మల అంటే సనం. అది అన్నామల విశ్వనాథుని ఆరాధించను. అన్నామల విశ్వనాథుడు, ఈయన అన్నామలే. ఆ అన్నామల విశ్వనాథుడు అంటే అరుణాచలంలో విశ్వనాథుడిని ఉన్నామలైని ఆరాధించి మన్నాసయు పొన్నాసయు బెన్నాసయు పెన్నాసయు లేని వారి పెన్నుజులగుట. 3 చెప్పండి. మన్నాశ అంటే మన్నాశ భూరూపమైన ఆస్తి. అది మన్ను మీద ఆశ. మన్ను అంటే భూమి కదండి. మన్నాశ అంటే భూమి మీద ఆశ. రెండోది బొన్నాశ అంటే ఏంటంటే సువర్ణము లేదా ధనము. ఇంకోటి ఏంటి? పెన్నాశ స్త్రీ ఆశ. దీన్ని ఈషణత్రయము అంటారు. అంటే ఈషణత్రయములో మనకి 3 ఉన్నాయి.
ఏమిటవి? దారయ దారేషణ, పుత్రేషణ, ధనేషణ. దారేషణ, పుత్రేషణ, ధనేషణ. ఈ అన్నామలైని అన్నామలై విశ్వనాథుని అర్చించి ఈ మూడు పోగొట్టుకుంటున్నారు. ఎవరు? జనులు. మన్నాశ, పొన్నాశ, పెన్నాశ. పెన్నాశ, పెన్ అంటే స్త్రీ కాబట్టి పెన్నాశ, మన్నాశ, పొన్నాశ. చెప్పమ్మా. మన్నాశయు బొన్నాశయు నాశయు, పెన్నాశయు లేని పెన్నిధులగుట. అది వాళ్ళు లేని వారి యొక్క పెన్నిధులు ఎవరు? ఈ ఉన్నామలై, అన్నామలై విశ్వనాథ్. వాళ్ళు వాళ్ళ పాటల పెన్నిధిట పాక చాలా చూడండి చక్క. అసలు ఈ మూడు లేకపోతే నీకు నిధి ఎందుకండి? నీకు ఈ మూడు అక్కర్లేదు. స్త్రీ మీద ఆశ లేదు, ధనం మీద లేదు, లేదా సువర్ణం మీద లేదు, మళ్ళీ నీకు ఎందుకు కావాలి అంటే ఎక్కడికి వెళితే నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదో అక్కడికి నీకు అరుణాచలంతో వస్తుంది. అది తర్వాత కందపద్యం. తదనంతరంబు అంటే ఆయన అరుణాగిరి ఆ ఉన్నామలై అన్నామల విశ్వనాథుడిని దర్శించి జీవించిన తర్వాత తదనంతరంబు అక్కడ కదలి అంటే అరుణగిరి నుంచి నడిచి ఎదుట విష్ణు కాంచన గర్భులు అది విష్ణు కాంచన గర్భుల్ మొదలైన దేవకోట్ల చదివించిన మొజ్జ సజ్జన సురభిన్. ఇక్కడ మొజ్జ ఉంది, ఇక్కడ వజ్జగా. అది వజ్జ అంటే ఉపాధ్యాయ. వజ్జ చదివించిన వజ్జ సజ్జన సురభిన్. అది వజ్జ చదివించిన వజ్జ సజ్జన సురభి. సజ్జనుల పాట సురభి అంటే కామధేను. ఈయన ఏం చేశాడు? అక్కడి నుంచి కదిలి తదనంతరంబా విష్ణు కాంచన గర్భుల్ అంటే విష్ణు కాంచన గర్భుడు. కాంచన గర్భుడు అంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. ఎందుకంటే వీనికి హిరణ్య గర్భుడు అని పేరు ఉంది. అంటే ఆయన గర్భంలో హిరణ్యం ఉంటుంది. ఆయన పోతన గారు రాశారు చూడబోజు, ఎలా ఏడ్చదో హాటక గర్భురా అని, నిన్ను ఎల్లకెలాటది. కాబట్టి హిరణ్య గర్భుడు, కాంచన గర్భుడు అంటే హిరణ్యము గర్భముందు గలవాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. విష్ణు. అక్కడి నుంచి విష్ణు మొదలైన దేవకోట్లు అంటే మొదలైన దేవకోట్లు అంటే అనేక సమూహములు చదివించిన అంటే ఎవరైతే వాళ్ళ గురించి నేర్పినటువంటి వజ్జలు అంటే ఉపాధ్యాయులు సజ్జన సురభిన్ సుజనుల యొక్క పాటలు సుభనులకు కొలువైన వాడు. దేవలోక కామధేను ఎవరో వస్తున్నాడు ఆయన. అది ఈయన పేరేంటమ్మా? ఓదు పిచ్చు నయ్యరిని ఆయన చూశాట. ఆయన సజ్జనుల పాటలు సురభిట ఆయన. మరి ఈయన అప్పటి ఏదో మహానుభావుడు ఏంటాడు. ఏదో ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి రమణ మహర్షి ఉన్నట్టుగానే ఓదు పిచ్చున అయ్యర్. ఆయన సజ్జనుల పాటలు సురభి అంటే కామధేను. ఆయన ఈ విష్ణువు గురించి బ్రహ్మ గురించి అనేక చదివించారు. ఆయన్ని కూడా చూశాడు. ఓదు పిచ్చున అయ్యర్. ఏమి ఇచ్చారో మనకి ఇచ్చారో దాని గురించి అంటాను. చదువు ఒకసారి. కాదమ్మా, ఓదు పిచ్చున అంతే ఇచ్చారు. కాంచనని మీది పద్యంతో అన్వయం. చెప్పము. వచనము తరిరు వత్తూరి పురాధినాయకు. అది మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి తరిరి వత్తూరి పురాధినాయకు మహాదేవున్ శివున్ ముక్తి తవారిరుహాక్షిపతి
ముక్తి తవారి ముక్తి తవారి రుహాక్షిపతి. ముహాక్తి తవారి రుహాక్షిపతి ఓదు పిచ్చు ఓదు పిచ్చునయనారి అది ఓదు పిచ్చు నయనారిన్ కొల్చి ఆ పిమ్మటన్ పరశంభున్ పరమార్థమూర్తిన్ కరుణోపాత నిధానంబు ఏక రసావేశ్వరుని కాంచికారమణులోకి స్వామి అది కాంచికారమణులోకి స్వామి దర్శించు. ఎవరయ్యా ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి ఈ విష్ణు గురించి బ్రహ్మ గురించి చదివించినాడు, ఆయన గురించి ఎంతో మంది పాఠాలు చెప్పాడు. అటువంటి వజ్జ నేను చూశాడు. ఎవరయ్యా వజ్జ అంటే ఇప్పుడు పద్యంలో నెక్స్ట్ పద్యంలో చెప్తున్నాడు. ఎవరయ్యా అంటే చెప్పం. తరరి వత్తూరి పురాధినాయకు అది ఇంకోటి తిరువత్తూరి అంటే అప్పుడు పేర్లు మారిపోయి ఉండొచ్చు కానీ తిరువత్తూరి పురాధినాయకుడు అంటే తిరువత్తూరి యొక్క పురములకు నాయకుడు అధీశ్వరుడు మహాదేవుడు. అక్కడ ఉన్నటువంటి మహాదేవుడు శివుణ్ణి ముక్తి వారీరుహాక్షిపతి. వారీరుహము అంటే విశాఖ కమలం అంటే వారి అంటే నీరు అంటే వారి నుంచి పుట్టినది వారీరుహరేక్షలు. కాబట్టి ముక్తి యొక్క కాంతి, ఆ ముక్తి అనేటువంటి ముక్తి వారీరుహాక్షి అంటే కాంతి స్త్రీ, ఆ ముక్తి కాంతి యొక్క పతి అంటే ముక్తి కాంతి యొక్క పతి ఎవరు? ఈ మహాదేవుడు. ఎవరు? ఆ శివుడు. ఎవరు ఇక్కడ ఉంటాడు? అది తరిరు వత్తూరి పురాధినాయకుడు. అది తిరువత్తూరి పురాధినాయకుడు మహాదేవుడు శివుడు. ముక్తి వారీరుహాక్షి అంటే కమలములు వంటి కన్నులు ఉన్నటువంటి ఆ ముక్తి కాంత యొక్క పతి. అది ఓదు పిచ్చు నయనారిన్ అంటే ఒక పిచ్చు నయనారిని అంటే బహుశా అక్కడ ఉన్నటువంటి శివుడు మహాదేవుడు ఈయన్ని ఓదు పిచ్చునైనారని పిలిచి ఉండాలి. అది సంగతి. ఆయన్ని కొలిచి ఆ తిరువత్తూరు శివుడిని కొలిచిన తర్వాత ఆ పిమ్మట ఆ తర్వాత పరశంభు అని ఒక చోట పరమార్థమూర్తి. శంభుల్లో రకాలు ఉన్నారండి. ఇప్పుడు మనం అన్ని ఒకే విధంగా వాడేస్తాం కానీ ఈశ్వరుడు, సదాశివుడు, రుద్రుడు, గణులో రకాలు ఉన్నారు. ఈ పరశంభు అంటే మీకు ఇందులో కొంచెం శాక్తేయంలో చిన్న రహస్యం. చింతామణి గృహంలో పై కప్పు పరశంభు. చింతామణి గొప్పుల్లో పై కప్పు ఎవరైతే ఉన్నారో ఆయనే పరశంభువు, ఏదో లేదు, ఆయన అలా ఉంటారు. ఈ పరశంభు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ పరశంభు గురించి మీకు లలితా శాస్త్రంలో తెలిసారు, మీరు చదువుతారు. ఎక్కడంటే ఈ భండాసురుడు విజృంభించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అయినా మీరు ఒక యాగం చేయండి అంటే చేశారు. యాగం చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ శరీర ఖండములు ఖండించి వేసేశారు. అదే చిదగ్నిగుండ సంభూత అంటే మన ఖండం చేయడం అంటే మనం చిత్ అనేటువంటి అగ్ని అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని నుంచి ఆవిడ పుట్టాలి. ఎందుకు పుట్టాలి? దేవకార్య సముచ్చయం. దేవకార్యం అంటే ఏమిటి? నువ్వు జగదుపకారకమైనటువంటి కారణము లేదా నీకు మోక్షమైనటువంటి కారణం అది. ఆవిడ వస్తువుని ఉజ్జద్భాను సహస్రాభ, అదంతా ఆవిడ ఆవిర్భావం.
ఆవిడ వచ్చినప్పుడు ఆవిడని వర్ణించారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆవిడ ఇప్పుడు మహారాణి, మరి మహారాణి అయినప్పుడు మహారాజు కావాలి కదా. అప్పుడు అంటే ఎవరు మరి ఆవిడ వర్ణించగలిగిన వాడు ఎవడు? కామేశ్వరుడు. మరి ఇక్కడ ఇంకో ఉన్నటువంటి శివుడు ఈయన స్థాణువులాగా కూర్చున్నాడు మాట్లాడు. అందుకని అప్పుడు కామేశ్వరుడు వచ్చాడు. ఈవిడ కామాక్షి. అందుకే ఆవిడ శివ కామేశ్వరాంకస్థ, ఆ శివుడి యొక్క అంకపీఠం మీద అంకరించి అప్పుడు ఆవిడ చెప్పింది, ఈయన కనుక నా మాట ఎప్పుడైనా జవదాటితే నేను వదిలేస్తాను. ఆయన అలా ఉంటారు. ఆ పరశంభు అన్నమాట. కాబట్టి పరశంభు ఎవరు నిజంగా మహాదేవ్ పరశంభున్ అంటే ఈయన ఆ కామేశ్వరు. ఆ తర్వాత వచ్చింది ఇంకో, ఇప్పుడు ఈవిడ అవతారమే ఈయన కోసం తపస్సు చేస్తుంది. ఇక్కడ ఈవిడ హరనేత్రాగ్ని ఉంది. ఇది మీరు లలితోపాఖ్యానం చదివితే తెలుస్తుంది. కాబట్టి అటువంటి పరశంభు పరమార్థ, అందుకు ఆయనకి వచ్చేటప్పటికి పరమార్థమూర్తి అన్నారు. ఈ పరశంభు మామూలు అర్థములు ఇవ్వడు, ఆయన పరమార్థాన్నే ఇస్తాడు. పరశంభు పరమార్థమూర్తి. పరమార్థమూర్తి కరుణాపాథో నిదానంబు. అది కరుణోపాథ నిదానంబు అంటే కరుణ అనేటువంటి పాథో జలనిధి, జలనిధికి నిదానము అడ్రస్ అయిన వాడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఏక రసావేశ్వరుని, అది ఏక రసావేశ్వరుని, ఏకామ్రనాథుడు. రసము అంటే మామిడి చెట్టు, రసాల పండి చెట్టు. ఏకరసావేశ్వరుని అంటే ఒకే మామిడి వదనుకోడు, దాన్ని ఏకామ్రనాథుడు అంటే. ఇప్పుడు ఈయన కాంచి వచ్చాడు. ఈయన కాంచిలో ఉన్నటువంటి శివుని పరశంభు అంటారు. ఏకరసావేశ్వరున్ కాంచికారమణు. కాంచికారమణు, కాంచికాపురం అనేటువంటి స్త్రీ యొక్క రమణుడు భర్త. లోకి స్వామిని దర్శించు. లోకి స్వామిని జగదాధిదారుడు, లోకస్వామి అనేటువంటి ఈయన్ని దర్శించు. ఆ ఏకాంబరనాథుడిని దర్శనం పెట్టాము. ఆయన ఏమన్నా పెట్టాడు. అది చింతామణి గృహంలో. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను వినండి. ఆవిడికి 4 కోళ్ళు ఉంటాయి కదండి. ఆ 4 కోళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు కోడి ఇలా ఉందనుకోండి, ఉదాహరణకి మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయండి. అది బ్రహ్మ. 2 ఆ వెనకాల విష్ణువు, ఇటు వచ్చేసి ఈశ్వరుడు, ఇటు వచ్చి సదాశివుడు. సభాష్, మా అక్కకి తెలుసు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు, ఇటువైపు రుద్రుడు, ఇటువైపు వచ్చి ఈశ్వరుడు. సదాశివుడు ఎవరంటే ఆవిడ యొక్క ఫలకం, పీఠం. ఈ పైన ఉన్నటువంటి కప్పు పరశంభు. అందుకే
ఇప్పుడు మీకు ఇది వస్తుంది చూడండి, పంచప్రేతాసనాసీన. ఇవన్నీ ప్రేతములు అంటే ఇక్కడ ఏంటంటే ప్రేతము భూతము కాదు, అక్కడ అవి వాళ్ళే వాళ్ళ శక్తితో అలా ఉండిపోయారు. అదే ఆవిడని భరించగల వాళ్ళు ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ, కలశం. అది సంగతి. తర్వాత ఏటైనా ఇవాళకి ఆ కాంచి దర్శించాం. మిగతాది రేపు చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి. నువ్వు లోపల ధూపమా గ్రహపయామి రామకృష్ణ మన పెట్టేశారా? మన నాగపడి చూపించారా? నువ్వు ఇది మన గ్రూప్ లో పెట్టేసుకుని అమౌంట్ కూడా పెట్టాడు. ఒకసారి ఫోన్ నువ్వు ఫోన్ చేయ. హర హర మహాదేవ హర. ఆనంద మంగళ కర్పూర నమస్కరోమి హర. ఓం ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదావన హృదా వేదన జే నిజ భక్కుదు బవేళగనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనటి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర.
చామరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం శుభమస్మనిత్యం లోకా సమస్తా సుఖినో కాలే వర్షతు పర్జన్యాపరదేశో సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పౌత్రిణాదనా జీవేమ మాం పరివార రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వశివ పరివార చ ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా అధర్మస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారందార్పణమస్తు. కాశీలో ప్రత్యక్షమైనటువంటి మీ అందరి సహాయంతో సహకారంతో ఊరికే చేయి మాత్రమే నాది, దాని వెనకాల ఉన్నటువంటి ఆ శక్తి అంతా మీకు అదంతో చేసిన కాశీ పబర్రోగ హరీశ్వరుడికి ఈ రోజున ఇది నాగాభరణం చేయించి పెట్టడం జరిగింది. అది గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది, దర్శించుకోండి. పైగా షష్ఠి నాడు, అందులో శ్రావణ నిన్న మా అమ్మగారి పుట్టినరోజు, తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు శ్రావణ మాసం, ఆయనేమో ఆవిడ పంచమి, ఈయన ద్వాదశి. అది నిన్న మన నవ్య పుట్టినరోజు, నవ్య కూతుళ్ళ అన్నప్రాసన, సాయిరామ్ గారి పుట్టినరోజు, ఇలా అనేక ఉన్నాయి. మా చిరంజీవి రవిచంద్ర పుట్టినరోజు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మాస్టరు. మహాదేవ 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 మహాదేవ. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు పరమాచార్యులు కథ చెప్పారు కదా, ఎంత మంది ఎక్కువ ఉన్నాం మీరు చెప్పండి. షష్ఠి నాడు అది కూడా ఇప్పుడే ఫోన్ చేశారు అతను. నేను ప్రవచనంలో ఉండంగానే కాశీలో ధూళిపాల వారు, మీరు బహుశా సుపరిచితులే అయి ఉంటారు, మీకు తెలుసా మాస్టర్ మీకు శాస్త్రి గారు? గుర్తు రావట్లేదు. ఆయన కేదార్ ఘాట్ ఆస్థాన పురోహితుడు. ఆస్థాన పురోహితుడు పేరు చదివాను అక్కడ కేదార్ దాని ముందర. వారు మనకి బాగా మంచి పరిచయం. వాళ్ళ బావమరిది చిరంజీవి రామకృష్ణ. కాబట్టి నేను కూడా చెప్తున్నానుగా మాస్టర్, మొన్న కూడా పరమాచార్యుల వారు దొరికారు, ఆయన వచ్చారు. నాకు ఎంత ఆనందం కలిగింది, ఎంత ఆనందం కలిగింది. చాలా అసలు అడుగు వేస్తున్నాయి, అడుగు ఇంకా మేము ఇంకా ఇంట్లోంచి కూడా అడుగు పెట్టలా. ఆ ఇంటికి నేను ఇంతకు పూర్వం కూడా వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. అప్పుడు ఇవ్వద్దాని అనిపించలేదు. కాబట్టి అలాగే ఇప్పుడు కూడా, అందుకే కూడా మాస్టర్ నేను కూడా ఎంతమంది చెప్తున్నా, 30 మంది ఉన్నప్పుడు ఎలా చెప్పాను, 3 వచ్చినప్పుడు కూడా నేను అలాగే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. తర్వాత మహాదేవుడు లేదు మాస్టర్, మనం మొట్టమొదటి ప్రథమ శ్రోత అమ్మవారు. అమ్మవారు వింటే 2 కోట్ల మంది విన్నట్టు నాకు చెప్పాలి మాస్టర్ మీరు. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి సీతమ్మ. మహాదేవ ఆప్షన్